మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి 22వ తారీఖున జరిగితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి కూడా ఒక 5 to 6 days అవుతుంది. సో డైలీ మనకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం అయితే ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ఈ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో మనం స్పష్టంగా చెప్పినాం. మనం ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసినాం. మాకు కామన్ పబ్లిక్ తోని కానీ పాక్ సైన్యంతో కానీ మాకు ఎట్లాంటి యుద్ధం లేదు. ఉగ్రవాదులు మాత్రమే మా టార్గెట్, ఉగ్ర స్థావరాలే మా టార్గెట్ అంటూ కూడా క్లియర్ గా చెప్పి ఆపరేషన్ సింధూర్ అనేది మనం చేసాం. అట్లాగే 9 ప్రాంతాల్ని ధ్వంసం చేశాం. కానీ పాకిస్తాన్ కి ఇది ఏ మాత్రం ఎక్కట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోనే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు వాళ్ళని, కాబట్టి ఇంకా ఎంత చెప్పినా అర్థం కాదు. సో వీళ్ళు ఏం చేశారు అంటే మనని, అంటే కామన్ పబ్లిక్ కి, సివిలియన్స్ ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్రం కూడా కీలక డిసిషన్స్ తీసుకొని వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బికాస్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఇంకోవైపు ఏమో ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే రాజస్థాన్, గుజరాత్, అలాగే పంజాబ్, అవైతే అత్యంత హై అలర్ట్, అట్లాగే సెన్సిటివ్ జోన్స్ లాగా మారిపోయినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేసిన పరిస్థితి. అట్లాగే దీంతో పాటుగా ఇప్పుడు జమ్మూ కూడా అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాల జాబితాలో చేరిపోయిన పరిస్థితి. సో అక్కడ పూర్తిగా డిసిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా తీసుకుంటున్న పరిస్థితి. సిచ్యువేషన్స్ ని బట్టి ఇప్పుడు కేంద్రం అయితే వెంటనే డిసిషన్స్ తీసుకోవడమే కాదు, వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి. మనకు తెలుసు చాలా ప్లేసెస్ లో ఇప్పుడు వెళ్ళిన తర్వాత, అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఐదర్ ఫ్లైట్ డిలే ఉంటది, లేదంటే క్యాన్సిల్ అయిన సందర్భాలు ఈ 3-4 రోజుల నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అట్లాగే మనం పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ని అసలు వాడుకోవట్లేదు కాబట్టి అన్ని డైవర్ట్ కావడము, లేకపోతే రూట్ మార్చుకోను లేట్ గా ప్రయాణాలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే అనిపిస్తోంది. అది స్పష్టంగా మనకు తెలుసు. ఇంకా లాభం లేదు అనుకుంది కేంద్రం కూడా, కొంత స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంది. కాబట్టి ఇప్పుడు May 15th వరకు కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ ని పూర్తిగా మూసేసిన పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించిన డ్రోన్స్ ఏవైతే కూల్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నట్టుగా పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, ఆ దాడిని చూసినా కూడా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఈ పాక్ బార్డర్ కి సంబంధించిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 32 ఎయిర్పోర్ట్స్ ని తాత్కాలికంగా, అంటే May 15 వరకు మూసివేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అవి ఏవేవి అంటే అధంపూర్ ఎయిర్పోర్ట్, అంబాలా, అమృత్సర్, అవంతిపూర్, బఠిండా, భుజ్, బికనేర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్నగర్, జోధ్పూర్, కండ్లా, కాంగ్రా అంటే కగ్గల్ అని కూడా అంటారు, కేషోర్, కిషన్గర్, కులు మనాలి, లే, లుధియానా, ముండ్రా, నాలియా, పఠాన్కోట్, పటియాలా, పోర్బందర్, రాజ్కోట్, సర్వసవా, షిమ్లా, శ్రీనగర్, కాయిస్ అండ్ ఉత్తర్లాయ్. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 32 ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి. సో రాకపోకలు ఎవరైనా అక్కడికి సాగించాలనుకునే వాళ్ళు మాత్రం 15వ తారీఖు వరకు అయితే ఇప్పటికైతే ఆ ఎయిర్పోర్ట్స్ అన్నిటిని కూడా షట్ డౌన్ చేసిన పరిస్థితి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఎయిర్పోర్ట్స్ ని షట్ డౌన్ చేయడానికి రీజన్ ఒకటే, ఎందుకంటే ఈ పాక్ దాడులు చేస్తోంది కూడా కామన్ పబ్లిక్ ని, సివిలియన్స్ ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది. అందులో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకని ఎయిర్పోర్ట్స్ ని పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రయాణికులు ఎవరైనా ఇక్కడికి వెళ్లాలనుకునే వాళ్ళు మాత్రం 15వ తారీఖు వరకు ఎంత అర్జెంట్ పనున్నా సరే పోస్ట్ పోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి
చేస్తున్నటువంటి పరిస్థితి. 15 తర్వాత కూడా ఏ పరిస్థితి ఆ రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో దానికి తర్వాత కూడా ఫర్దర్ గా డిసిషన్స్ ఉంటాయని కూడా స్పష్టంగా చెప్తోంది. సో ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ఈ 32 స్థానాల్లో ఇప్పటికైతే ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ కూడా మూసివేసింది కేంద్రం. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పుడు గురువారం రాత్రి నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పాక్ భారతదేశ సరిహద్దు నగరాలపై అయితే దాడులకు ఇంకా కూడా పాల్పడుతోంది. కానీ పాక్ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ దాడిలో భారత్ పాక్పై ఎదురు దాడికి దిగింది. ఇస్లామాబాద్, లాహోర్ నగరాలపై వైమానిక అట్లాగే మిసైల్స్ దాడులు చేస్తోంది. అలాగే కరాచీ ఎయిర్పోర్ట్పై విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున కూడా జమ్మూ నగరంలో పేలుల శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా మళ్ళీ బ్లాకౌట్ మొదలైంది. సరిహద్దు ప్రాంతాల్లోని సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ సైన్యం చేసినటువంటి ఈ ప్రయత్నాలకు భారత్ అడ్డుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తెల్లవారుజామున 3:50 నుంచి 4:45 గంటల మధ్యలో అంటే గంట సేపు సైరన్లు మోగడంతో పాటుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. భద్రతా దళాలు ముప్పును భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో స్థానికులైతే కాస్త ఊపిరి తీసుకున్న సిచ్యువేషనే కనిపిస్తోంది. ఇంకోవైపు భారత ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని చంపేసింది. ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పాక్ ఆర్మీ ఈ దాడులు చేసింది. ముందస్తుగానే ఆర్మీ స్థానిక పోలీసులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి. రాత్రి మొత్తం ఈ దాడులు కొనసాగితే భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా ధీటైన సమాధానం కూడా ఇస్తూ వస్తోంది. నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి విఫలమైన తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా తెల్లవారుజామున జమ్మూకు బయలుదేరారు. జమ్మూ నగరం డివిజన్లోని ఇతర ప్రాంతాలపై కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసిన వాటన్నిటిని కూడా విఫలం చేసింది మన ఆర్మీ. సో ఇప్పుడే జమ్మూకి నేను బయలుదేరి వెళ్తున్నానంటూ ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పోస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపేమో భారత సరిహద్దుల్లో ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తోంది. అంటే పంజాబ్, గుజరాత్తో పాటుగా యూపీ లాంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కావచ్చు ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. భారత సైన్యం పూర్తిగా అలర్ట్ అయిన పరిస్థితి. పాక్ సైన్యం చేపడుతున్నటువంటి ఈ చర్యలను ధీటుగా ఎదుర్కొంటోంది. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రాత్రి ఉద్రిక్త వాతావరణమే కనిపించింది. ఎందుకంటే అకస్మాత్తుగా డ్రోన్లు కలకలం రేపాయి. భారత సైన్యం వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధికారికంగా మన వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో వైమానిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ముందు జాగ్రత్తగా రాత్రి పఠాన్కోట్, అమృత్సర్, జలంధర్, రూప్నగర్, ఫాజిల్కా అండ్ లుధియానా, హోషియార్పూర్ మరియు సాహిబ్జాదా, అజిత్ సింగ్ నగర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్తో సహా చాలా జిల్లాల్లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. పఠాన్కోట్ జిల్లాలో రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనను అధికారులు అయితే ఇంకా ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకోవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ ఇప్పుడు రాత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్స్ అలాగే బాంబ్స్, మిసైల్స్ దాడికి పాల్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే భారత నియంత్రణ రేఖ అంటే LOC దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్స్ కాల్పులకు ఇంకా దిగుతున్నారు. సత్వారా, సాంబా, ఆర్ఎస్పురా, అర్నియా సెక్టార్స్ను లక్ష్యంగా చేసుకుని పాక్ 8 మిసైల్స్ను ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. సో భద్రతా దళాలు వాటిని యాంటీ మిసైల్స్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించి గాల్లోనే ధ్వంసం చేసిన పరిస్థితి. సో శుక్రవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో భారత్లోకి అక్రమంగా వచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా BSF దళాలు కాల్పులు జరిపాయి. ఆ కాల్పుల్లో మొత్తం 7 ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందన్న భారత ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి అయితే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా
పూర్తిగా స్పష్టం చేసిన పరిస్థితి. పాక్ మిసైల్స్, డ్రోన్లను భారత ఆర్మీ పూర్తిగా ధ్వంసమైతే చేసింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు